శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మకథ కుంభపు 24వ భాగం 28/9/20 52వ అధ్యాయం. రష్యా సందర్శనకు రోరిక్ ఆహ్వానం. రష్యన్ ప్రభుత్వం నుంచి ఒక సీలు వేసిన పెద్ద కవర్లో నికోలస్ రోరిక్ పేర ఒక ఉత్తరం వచ్చింది. అది రష్యన్ భాషలో టైప్ చేయబడి ఉంది, పెద్ద పెద్ద అక్షరాలు. దాన్ని చూసుకొని రోరిక్ కుటుంబం వారంతా ఆనంద పరవశులయ్యారు. నికోలస్ రోరిక్ను ఆయన పరివారాన్ని మొత్తం రష్యా రమ్మని, అక్కడ తమ చిత్ర ప్రదర్శనలు ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తామని ఉంది ఆ ఉత్తరం. నికోలస్ రోరిక్ నా భుజం తట్టి తమతో పాటు నన్ను కూడా రష్యానికి రమ్మన్నారు. అయితే ఈ కార్యక్రమం యుద్ధ అనంతర విషయమని ఉంటే ఈ ప్రయాణం ఇంకా 2 సంవత్సరాల నాటికి కానీ కార్యరూపం దాల్చదని స్పష్టపరిచింది. ఇంకా 2 సంవత్సరాల నాటికి అనే వరకు అది వరలో నాలో లేచిన ఉత్సాహం కాస్త చల్లారిపోయింది. 2 సంవత్సరాలంటే మాటల 100 వారాలైనా కానీ 2 సంవత్సరాలు కావు. వారం అంటే ఒక రోజులో పూర్తవుతుందా? 7 రోజులు గడిస్తే కానీ వారం కాదు. 7 రోజులకు వారం చొప్పున 100 వారాలు గడిచేదాకా ఎవరు ఓర్చుకొని ఉంటారు? ఈ నిరాశ తిమిరంలో మళ్ళీ ఆశాకిరణం, మరొక ఆలోచన. ఈ అనంతర కాలంలో 2 సంవత్సరాలంటే 2 క్షణాలతో సమానం కదా. నేను పుట్టిన తర్వాత ఎన్నెన్ని సంవత్సరాలు గడిచిపోలా. కాలం గడిచిపోతుందే కానీ ఆగదుగా. జరగాల్సిన విషయాన్ని మరిచిపోయి ఉంటే సంవత్సరాలు మనకు తెలియకుండా వెళ్తే గడిచిపోదు. జరగాల్సిన విషయాన్ని నిత్యం గుర్తు చేసుకుంటుంటే కాలం అంత త్వరగా గడవక ఎంతో ఆలస్యంగా, ఎంతో బరువుగా గడుస్తుంది. కనుక ఈ 2 నిమిషాలు రాబోయే రష్యా ప్రయాణాన్ని గురించి గుర్తు చేసుకోకుండా మరిచిపోయి ఉండటం మంచిది. కొన్ని విషయాలు మరచిపోవడం అనే దానికి కూడా ఎంతో విలువ ఉంది. రోరిక్ శాంతి పథ. రోరిక్ గురించి అని 3 ఇంగ్లీషు వ్యాసాలను భిన్న రూపాల్లో రచించి పత్రికలకు పంపాను, ప్రకటించారు. వాటిని చదివి స్వదేశంలో విదేశాల్లో కొందరు ప్రముఖులు ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలు చూసి నాకంటే నికోలస్ రోరిక్ ఎక్కువ ఆనందించారు. ప్రపంచంలో అనేక శిల్ప సంపదలు, అనేక చిత్ర కళాఖండాలు మొదలైనవెన్నో సంగ్రహాలయాలు వ్యక్తులు, ప్రభుత్వానికి కూడా. జర్మనీలో ఉన్న కళా సంపదను మిత్ర రాజ్యాలు నష్టం చేస్తారు. మిత్ర రాజ్యాల్లోని వాటిని జర్మన్లు నాశనం చేస్తారు. కొంతకాలానికి ఇప్పుడు యుద్ధాలు చేస్తున్న విరోధులంతా మళ్ళీ మిత్రులైపోతారు. వీళ్ళు మిత్రులు కావడం సులభమే కానీ ఉభయ దేశాల్లో యుద్ధ కాలంలో నాశనం చేయబడ్డ కళా సంపద తిరిగి రావాలంటే అసంభవం. నశించిన కళాఖండాలు తిరిగి ఏ విధంగా వస్తాయి? కనుక అటువంటి కళా కేంద్రాల మీద రోరిక్ నిర్మించిన శాంతి పతాకను ఎగరవేసి ఉంచితే యుద్ధం చేస్తున్న ఉభయ పక్షాలు కూడా ఆ శాంతి పతాకను గౌరవించి ఆ కళా కేంద్రాలపైన బాంబులు వేయకుండా ఉంటే శాంతి సమయంలో వాటి గురించి ఆయా దేశాల వాడు పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం. రెడ్ క్రాస్ చిహ్నం ఉన్న ఆసుపత్రులను, అనాథ శరణాలయాలు మొదలైన వాటిని ఉభయ పక్షాలు కూడా యుద్ధ సమయంలో గౌరవించి వదిలిపెట్టినట్టుగా సాంస్కృతిక కేంద్రాలు కూడా గౌరవించి వదలాలని ఈ శాంతి పతాక స్థాపన. ఒక కళా కేంద్రాలు మాత్రమే కాక వైజ్ఞానిక కేంద్రాలు, విశ్వవిద్యాలయాలు మొదలైన విద్యా సంస్థలు కూడా వీటిలోకే వస్తాయి. ఈ పతాకను గుర్తించినట్టు ప్రపంచంలోని రాజ్యాలన్నీ కూడా ఈ రోరిక్ ఒడంబడిక మీద సంతకాలు చెయ్యాలి. చేసిన ప్రభుత్వాలన్నీ పథకాలు అమలు చెయ్యాలి. రోరిక్ పరికల్పన డిజైన్ చేసిన ఈ శాంతి పతాకం మీద ఎర్రని రంగులో వలయం ఉంటుంది. ఆ వలయం లోపల కళావర్ పద్ధతిలో 3 గోళాలు ఉంటాయి. ఈ 3 గోళాలు కళలకు, విజ్ఞానానికి, ధర్మానికి చిహ్నం.
వీటి చుట్టూ ఉన్న వలయం శాశ్వత కాలాన్ని చెబుతారు. ఒక అర్థంలో ఈ మూడు గోళాలు కూడా సత్యం, శివం, సుందర్ ఈ మూడింటిని తెలుపుతాయి. సత్యం జ్ఞానాన్ని, సైన్స్ని తెలుపుతాయి. జ్ఞానం బుద్ధిని తెలుపుతుంది. ధర్మం ఇచ్ఛాశక్తిని తెలుపుతుంది. కళ అనే ఆవేశాన్ని తెలుపుతుంది. మానవ జీవితానికి ఈ మూడు ఎంతో అవసరమైనవి. కళ, విజ్ఞానం, ధర్మం అనే మూడు ఎంతో అవసరమైనవి. కళ, విజ్ఞానం, ధర్మం ఈ మూడు కలిస్తేనే సమగ్ర సంస్కృతి అని అవుతుంది. కనుక రోరిక్ శాంతి పతాక సమగ్ర సంస్కృతికి ప్రతీక, సింబల్. సాంస్కృతిక సంపదలు యుద్ధ సమయంలోనే కాదు, శాంతి సమయంలో కూడా ఎంతో రక్షణ అవసరం. ప్రభుత్వం మీద కోపం వచ్చిన ప్రజలు గ్రంథాలయాలు, మ్యూజియంలను తగలబెట్టడం జరుగుతూనే ఉంది. అటువంటి సమయాల్లో కూడా ఈ శాంతి పతాక ఉపయోగపడేట్టు చేయవచ్చు. నేను ఈ అంతర్జాతీయ ఉద్యమానికి భారతదేశంలో 3 కార్యదర్శుల్లో ఒకరిగా ఉంటూ ఏమేమో చెయ్యాలని ప్రయత్నిస్తే అప్పటి 2వ ప్రపంచ యుద్ధంలో ఉన్న భారతదేశంలోని బ్రిటిష్ పాలకు సరైన అవకాశాలు కల్పించాల. అందువల్ల మన దేశంలో ఆ శాంతి పతాకం సరైన కార్యరూపం దాల్చలేకపోయి, కొన్ని సంకల్పాలు కార్యరూపం దాల్చకపోయినా మంచి పరిణామాలనే ఇస్తాయి. దుష్ట సంకల్పాలు త్వరలోనే కార్యరూపం దాల్చిన కూడా కార్యరూపం దాల్చని సత్సంకల్పాలంతా ప్రభావాన్ని చూపజాలు. సత్సంకల్పం రావటమే ఒక కార్యాచరణ జరగటం అయినంత లెక్క. ఒకరోజు మధ్యాహ్నం నేను నా రచనా కార్యక్రమం ముగించి నా గది నుంచి కిందకి వచ్చి రోరిక్ నివాస దగ్గరలో పూల తోటలోకి వెళ్ళి మధ్యాహ్నం సూర్యకాంతిలో తోటలోని రంగురంగుల పూలు మిలమిలా మెరిసిపోతాయి. తోటలో మరొక ప్రక్క రోరిక్ నిలయంలో ఉంటున్న 2 రష్యన్ నర్సులలో చిన్నమ్మాయి పువ్వులు పరిశీలనగా తెలుస్తారు. నన్ను చూసి ఆమె నా వైపు బయలుదేరి వచ్చి ఆమె కూడా కొంత వచ్చి రాని ఇంగ్లీషు మాట్లాడగలదు. మేఘ, మేము ఉభయులం మాట్లాడుతూ వెళ్ళి ఒక దేవదారు వృక్షం కింద ఉన్న సిమెంటు బల్ల మీద కూర్చున్నాం. ఆమె చాలా బలిష్టమైన అవయవ పుష్టికల, నిండైన ఆరోగ్యమైన చిరునవ్వు ఉంది ఆమెకు. ఆమె నా పుట్టు పూర్వోత్తరాలన్నీ తెలుసుకున్న తర్వాత తన వృత్తాంతం చెప్పింది. తమ తల్లిదండ్రులు రష్యన్ అయినా ఆమె జన్మించింది లట్వియాలోన. చిన్నతనంలోని తల్లిదండ్రులు మరణించటతో ఏదో సామాన్య విద్య తప్ప పెద్దగా విద్యాభ్యాసం ఏమీ దాగదు. చిన్నప్పటి నుంచి దేశాటనం మీద ప్రీతి మూలంగా భారతదేశం వచ్చి వీరితో ఉండిపోవటం జరిగింది. వివాహం చేసుకునే ఇచ్చ లేదు. ఇక్కడ ప్రాకృతిక జీవితంలో రోరికలతో కాలం గడపడంతోనే తనకు ఆనందం కలుగుతోందని. ఇటువంటి యుక్త వయస్సులో ఒంటరిగా జీవించడంలో నరాల బాధ, మానసిక బాధ జనించటం లేదా అని నేను అడిగితే నవ్వుతూ అంది. తాను అందరిలో జీవిస్తుంటే ఒంటరిగా జీవించటం ఎలా అవుతుంది అని. ఆమెలోని సూక్ష్మ గ్రాహ్యతను అవగాహన చేసుకొని నేను చాలా సంతోషం. ఆమె కూడా కిలకిల నవ్వుతూ అక్కడి నుంచి లేచింది. వ్యక్తిలో నిండైన మానసిక ఆనందం కనుక ఉంటే శరీర ఉద్రేకాలు కూడా ఆ వ్యక్తిని బాధించవేమో. సహజానందం కొరత ఏర్పడినప్పుడే అవతర బయటి ఆనందం కోసం వెదకాలేము. భూటాన్ లామాతో పరిచయం. ఇక్కడ భూటాన్ నుంచి వచ్చిన ఒక లామా ఉంటున్నారు, డాక్టర్ జార్జ్ రోరిక్. ఈ భూటాన్ లామాను అక్కడ ఉంచి ఆయన వద్ద భూటానీ భాషను, తాంత్రిక బౌద్ధాన్ని అభ్యసిస్తున్నారు. బౌద్ధంలో హీనయానం, మహాయానం మాత్రమే కాక వజ్రయానం కూడా. వజ్రయాన బౌద్ధం అంటే తాంత్రిక బౌద్ధం అనే అర్థం. హీనయానం సింహళలో, మహాయానం దూరపాశ్య దేశాలు ఎక్కువ అనుయాయులను, ఫాలోవర్స్ కలిగి ఉంటే, వజ్రయానం హిమాలయ దేశానికి అవతల దేశాలే సిక్కిం, భూటాన్, టిబెట్ మొదలైన చోట ఎక్కువ అనుయాయులను కలిగి ఉంది. ఈ భూటాన్ లామా వజ్రయాన బౌద్ధ లామా. సాయంత్రం భూటానీ లామా నాతో కలిసి దేవదారు అరణ్యంలోకి నడిచి వచ్చాడు. ఆయనకి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు,
తెలుగు అంతకంటే రా. ఆయన కొంతకాలం డార్జిలింగ్లో ఉన్నందున వచ్చి రాని బెంగాలీ ఆయన వచ్చి రాని బెంగాలీ, నేను విరగని బెంగాలీలోను సంభాషణ సాగించేవారు. తన భావాన్ని వ్యక్తం చేయటానికి సరైన పదం దొరకన చేతులు ఆకాశం వైపుకి ఎత్తి నవ్వేవారు. మేము తరదారు అరణ్యంలో కొంత దూరం నడిచి తిరిగి వస్తూ లోతైన లోయ కనబడే చోట పెద్ద చెట్టు మీద కూర్చునేవారు. సూర్యాస్తమయ సమయంలో ఆయన పసుపు రంగు శరీరం, నారింజ రంగు దుస్తులు ఆ అస్తమయ కాంతిలో కలిసిపోయే. తాంత్రిక సాధన గురించి, సిద్ధుల గురించి ఎన్నో అద్భుత విషయాలు ఆయన చెప్తూ ఉండే. తాను వజ్రయాన పండితుడు మాత్రమే కానీ తాంత్రిక సాధకుడిని కానని చెప్పారు. తంత్ర సాధనలో చాలా అపాయాలున్నాయని, కనుక దాన్ని అందరూ అభ్యసించడం ప్రమాదకరమని అనేవారు. అన్నిటికంటే ఉత్తమమైన పంథ హీనాయాన బౌద్ధమని తన విశ్వాసాన్ని కూడా ప్రకటించాడు. డాక్టర్ జార్జ్ రోరిక్ ఈ లామాతో భూటానీ భాష మాట్లాడుతుంటే చాలాసార్లు విన్నా. భూటానీ భాష టిబెటన్ భాషలాగా అనిపించే. భూటానీ లామాది సన్నది గొంతు. ఆ గొంతులో భూటానీ మాట్లాడుతుంటే వినసొంపుగా ఉండేది, సంగీతంలా అనిపించే. జార్జి రోరిక్ టిబెట్ భాషల గురించి మాత్రమే కాక టిబెటన్ సంబంధమైన హిమాలయ ఉపభాషల గురించి కూడా అధ్యయనం చేశాడు. వీరు చిక్కినప్పుడల్లా మంగోలియన్ భాషల పూర్వోత్తరాల గురించి, మంగోలియన్ భాషలకు ఇండో యూరోపియన్ భాషలకు ఉండే ప్రధాన భేదాల గురించి చెప్పేవారు. భాషల గురించే కాక మానుష శాస్త్రం, ఆంథ్రోపాలజీ గురించి కూడా ఆయన చాలా పరిశోధన చేశారు. టిబెట్టన్ల మానుష భాష శాస్త్రం గురించి పరిశోధించి వాళ్లకు సంబంధించిన సంస్కృతి గురించి ఎన్నో కొత్త సత్యాలు బయటకు తీశారు. ఆయన పగలు చాలాసేపు తగులుగించుకొని ఒంటరిగా కూర్చొని గంభీరమైన గవేషణ చేస్తూ ఉండేవారు. భాషా జ్ఞానాన్ని గురించి డాక్టర్ జార్జి రోరిక్ ద్రవిడ భాషల గురించి అంతగా పరిచయం లేదు. ద్రవిడ భాష గురించి ఆయనకెంతో గొప్ప అభిప్రాయం ఉంది. భవిష్యత్తులో ద్రావిడ భాషల గురించి కూడా అధ్యయనం చేయాలని, ద్రావిడ భాషలకు మంగోలియన్ భాషకు ఉండే తారతమ్యాల గురించి తులనాత్మక గ్రంథం ఒకటి రాయాలని ఆయన తన అభిలాష చెప్పేవారు. 53 నీలాల నింగి చిత్రకారులకు కల్పత. ఆకాశం ఎంతో ఏమిటో, ఆకాశం గగనం శూన్యమంట. కనుక ఆకాశం అంటే ఏం లేదని శూన్యమా? ఆకాశంలో ఉన్నట్టే గోచరిస్తాయి. ఎన్ని రంగులు, ఎన్ని కాంతులు గోచరిస్తాయి. ఆకాశంలో ఉదయం మొదలు సాయంత్రం వరకు నీలాకాశం, బూడిద రంగు ఆకాశం, అరుణ ఆకాశం, పసుపు ఆకాశం, వెండి ఆకాశం, బంగారు ఆకాశం, ఈ విధంగా ఎన్నో ఆకాశాలు వ్యక్తమవు. నిత్యం మరికులు హిమాలయ ప్రాంతపు ఆకారాలు వివిధ వర్ణకాంతులతో దీప్తివంతంగా వెలుగుతూ ఉంటాయి. క్రింది కొండలతో సంబంధం లేకుండా స్వయంగా ఆకాశాలే చూడటానికి సుదృశ్యంగా ఉంటాయి. ఇక ఆకాశాల కింద కొండలలో కలిసి చూసినప్పుడు రసరంజంగా ఇలాంటి జ్యోతిర్మయ గగనాలే రోరిక్ హిమాలయ చిత్రాల్లో కనిపిస్తాయి. ఆకాశం ఒక వంతు మాత్రమే ఉండి 3 అంకులు కొండలతో నిండి ఉన్న చిత్రాలున్నట్టే 3 వంతులు ఆకాశంలో నిండి 1 వంతు మాత్రమే కొండలతో ఉండేటువంటి చిత్రాలు ఉన్నాయి. మొదట వాటి వంటే రెండవ చిత్రాలు అధిక రమ్యం. దృశ్యాలలో భూభాగానికంటే ఆకాశ భాగానిదే ఎక్కువ అందం. పల్లెల నుంచి కొండల దృశ్యాన్ని చూస్తుంటే కొండల భాగం ఎక్కువై ఆకాశ భాగం తక్కువగా, ఎత్తు మించి క్రిందకి చూస్తే ఆకాశ భాగం ఎక్కువగా, కొండల భాగం తక్కువగా ఉంది. కొంచెం ఎరుపు బూడిద రంగు మేఘాలు పొడవుగా విచ్చుకొని ఆ విచ్చుకున్న ఖాళీ స్థలం నుంచి ఆకుపచ్చతో ప్రకాశిస్తున్న ఆకాశపు శోభ మహామనోహరంగా ఉంటుంది. ఈ క్రింది ఏ వస్తువు చూపకుండా కేవలం ఆకాశాలను కూడా చిత్రిస్తారు కొందరు ప్రకృతి చిత్రకారులు. అటువంటి రంగుల కాంతులలో నిండిన ఆకాశాన్ని చూస్తూ
ఆనందిస్తున్న సమయాన నా గది ప్రక్క గదిలో ఇద్దరు బ్రిటిష్ యువకులు వచ్చి దిగారు. వారు రాయల్ ఎయిర్ ఫోర్సుకు చెందినవారు. ఢిల్లీలో ఉంటూ ఈ ప్రాంతాన్ని చూసిపోదామని వచ్చినవారు. వీళ్ళందరికీ పర్యటనలంటే చాలా ఇష్టం. డాక్టర్ ఎలా వెంకో వాళ్ళని నాకు పరిచయం చేయడము, లేక నన్నే వాళ్ళకు పరిచయం చేయటము జరిగింది. మొత్తం మీద ఎవరికి పరిచయం చేసినా వాళ్ళు నేను పరిచితులం మాత్రమయ్యా. వాళ్ళు ఎయిర్ ఫోర్సులో పనిచేస్తున్నా కూడా సాంస్కృతిక జీవితం సంబంధం వదులుకోరు. అందులో ఒకరు ఫోటోగ్రాఫర్, రెండో వారు నీటి రంగుల చిత్రకారుడు. వివిధ ఉభయులు రొఠాంగ్ కనుమలకు రావాలని, అక్కడి కొంత దూరంలో ఉన్న దేవదిబ్బన హిమాలయ శిఖరాన్ని అధిరోహించాలని అభిలాష చూపారు. అభిలాష కనబరచడం మాత్రమే కాక రేపే బయలుదేరి దానికోసం మనాలి చేరుకోవాలని నిర్ణయించి సంకల్పాన్ని నిర్ణయంలోకి మార్చుకోవడంలో ఈ శ్వేత జాతులకున్న ప్రతిభ చూసి నేను ముగ్ధున్నయ్యా. అయితే వాళ్ళకు సంకల్పాల సంఖ్య కొద్దిగానే ఉంటుందేమో. ఆ రాత్రి భోజనమైన తర్వాత మా గదులకెదురుగా ఉన్న వరండాలో మేము ముగ్గురం రగ్గులు కప్పుకొని కూర్చొని బయటి చీకటిని, లోపటి చీకటిలో జడలు విరగబోసుకొని దెయ్యాల్లాగా నిలుచున్న దేవదారు చెట్లను, ఆ చెట్లపై మిల్లమిల్ల మెరుస్తున్న నక్షత్రాలు చూడసాగి సౌందర్యాన్ని ఆనందించడంలో మానవులంతా ఒకటే పద్ధతి అయిన వ్యక్తి విశేషాలను అనుసరించి వారి వారి రసన చేత లోపలి అర్హతను బట్టి కొంత తారతమ్యం ఉంటుంది. కొందరు ఆనందిస్తూ తన్మయులవుతారు, మరికొందరు ఆనందిస్తారే కానీ తన్మయులు కాదు. ఈ విధంగా రసానందం వివిధ స్థాయిలను అందుకుంటుంది వివిధ వ్యక్తుల మృత్యుభి. మా సంభాషణ సందర్భంలో మరణాన్ని గురించి కూడా వచ్చి వాళ్ళలో ఒకరు చెప్పసాగారు. తాను ఫ్రాన్స్లో జర్మన్ సైన్యాలను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు నిజంగా చనిపోయి మళ్ళీ జీవించాడట. ఇతర సమయాల్లో ఎటువంటి ధీరునికి కూడా మృత్యువంటే కొద్దో గొప్ప భయంకర కలగకపోవు. కానీ యుద్ధరంగంలో మాత్రం అటువంటి మృత్యు భయం అనేదే ఉండదట. యోధుడిగా జీవించడంలో ఎంతో ఆనందం, ఎంత ప్రమాదం ఉన్నా ఈ భూమి మీద వస్తువులపైన, మనుషులపైన, స్థలాలపైన అతిగా ఆసక్తి కలిగి ఉన్న వాళ్లకున్నంత మరణ భయం అంతగా లేని వాళ్లకుండదన్నానే. ప్రతి దాంతో నేను బంధన ఘనీభవించిన కొద్దీ దాన్ని వదిలి చనిపోవటం అంటే బాధ కలగడం సహజం. ఎంత తక్కువ బంధనం ఉంటే మరణ భయం అంత తక్కువగా ఉంటుందని కూడా చెప్పారు. వాళ్ళిద్దరూ నా అభిప్రాయంతో ఏకీభవించి అసలు మరణం అంటే నిజంగా ఏమిటో ఇంతవరకు ఏ వైజ్ఞానికుడు ఇదమిద్దమని తేల్చలే. మరణానికి పూర్వం ఏమి ఉందో మనందరికీ తెలుస్తూనే ఉంది, కానీ మరణానంతరం ఏముంటుందో నిజమైన విషయం ఇంతవరకు నిర్ధారణగా ఏమీ తెలియరాల. తల ఆ విధంగా చెబుతూ ఉంటా, తలొక విధంగా అని చెప్పుకుంటూ పొద్దుపోయేదాకా ఆ నీరవ నిశ్శబ్ద అంధకారాన్ని చూస్తూ కూర్చో. చలి ఎక్కువైంది. మేము ముగ్గురం లేచి మా గదులకు వెళ్ళి పడుకున్నానే కానీ నాకు నిద్ర లేదు. ఈస్టర్ లిల్లీ నుంచి సుగంధం ఇంకా వస్తూనే. ఆ సుగంధాన్ని కిందటిసారి సంధ్యల రాత్రిలో అనుభవించి ఇవాళ ఈ చీకటి రాత్రిలో అనుభవిస్తున్నా. నా మంచానికి కొంత దూరంలో ఈస్టర్ లిల్లీ పూలు చీకటి నుంచి కూడా తెల్లగా కనిపిస్తున్నాయి. కిందటి తలవ ఈ పూలు వెన్నెలలో కూడా తెల్లగా కనిపించి నేను అనే పూలు నేడు ఆ పూలు చీకటిలో నల్లగా కనిపించగా తెల్లగానే అనిపిస్తుంది. ఈ పూలు చీకటి వెలుగులకు అతీతమా అనిపించింది. రెండవ రోజు ఉదయం రాయల్ వైమానిక దళం ఇద్దరు యువకులు రొఠాంగ్ కనుమల వైపు వెళ్ళారు. నేను అటు అరణ్యం దాటి ఒక చిన్న పల్లె వైపుకు వెళ్ళాను. శీతల వాయువులు వీస్తూ తెల్లని ఎండ కాస్తూ ఉంటే మధ్యాహ్న వేళలో కూడా ఇంటిలో కూర్చోబుద్ధి కాక బయట ముక్తాకాశం కింద అరణ్యాలలో, లోయలలో
అక్కడక్కడ ఉన్న పొలాలలో తీరగాలనిపి దేవదారు అరణ్యానికి అవతల ఉన్న పల్లెలో 15 ఇళ్ల కంటే ఎక్కువ లేవు. వీళ్ళంతా ఠాకూర్లనే రాజపుత్ర వంశానికి చెందినవారు. అందరికీ కొద్ది వ్యవసాయమే వీళ్ళ జీవిక. స్త్రీ పురుషులంతా పొలాల మీదే పనిచేస్తారు. సెలయేళ్లకు అద్దం వేసి కొంతవరకు వడ్డు పండిస్తారు. మిగతా మెట్ట చేరులో మొక్కజొన్న వేస్తారు. నేను ఆ ఊరు దాటి అవతలగా ఉన్న మొక్కజొన్న చేను వైపుకి వెళ్ళి మొక్కజొన్న కండెలు ఇంకా తెల్ల పీచుతో లేతగా ఉంది, కానీ ముదిరి నల్ల పీచు వెయ్యలే. ఇక 16 ఏళ్ళ అమ్మాయి ఒక ఎత్తైన రాతి మీద నిల్చొని పిత్తలతో, నేను కూడా ఆ రాతి మీదకి నిల్చొని నన్ను చూసి ఆ బాల మొదట కొంచెం తత్తరబడి, తర్వాత నేను చిరునవ్వు నవ్వడం చూసి తాను నవ్వి హిందీలో పలకరించి చూస్తే ఆమెకేం తెలియదు. నాకు తెలిసిన 1-2 పంజాబీ మాటలు వాడి చూశా, లాభం లేదు. ఇక కొలని భాషలో ఏమో మాట్లాడు, కానీ కొలని అంటే కుడు లోయలో మాట, కానీ అది నాకు తెలియదు. నాకు తెలిసిన భాషలో ఆమెకు ఒకటి తెలియదు. ఆమెకు ఒకే భాష తెలుసు, అది నాకు తెలియదు. మేము ఉభయులం పెద్ద చిక్కులో పడిపోయి ఇక మాకు తెలిసిన భాషల్లా ఒకరి ముఖాలొకరు చూసి నవ్వుకోవడం. తర్వాత నేను అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చాను. మనుష్యుల మధ్య భాష లేనప్పుడు ఎంత చిక్కో అర్థమై, ఒకరి భాష ఒకరికి తెలిసినట్లయితే ఆ అమ్మాయి నేను ఎన్నో విషయాలు మాట్లాడుకొని ఉండేవాళ్ళం కదా. భాష అనుభూతుల ఒక రూపం దొరకటంతో అనుభూతుల్లోని తీవ్ర కొంత పలచబడుతుంది. కానీ భాష లేనప్పుడు అనుభూతులు వ్యక్తిగతంగా ఉండిపోయి వాటిలోని తీవ్రత హెచ్చుతుంది. బాలకు నాకు నోళ్ళు ఉండి కూడా మూగగా ఉండిపోయాయి. మరొకరి అమ్మాయి దగ్గరికి వెళ్ళి రావాలని వాంఛ జరిగింది, కానీ తిరిగి వెళ్ళటం పడదు. మాటలు తెలిసిన వాళ్ళ కంటే మాటలు తెలియని వాళ్ళ మీద ఎక్కువ ఆకర్షణ ఏర్పడి ఈ 20వ శతాబ్దంలో కూడా ఇద్దరు తరుణ వయస్కులు తమ పరస్పర భావాలను వ్యక్తం చేసుకోవడానికి భాష అడ్డంకి అయినందుకు శాస్త్రజ్ఞుల మీద నాకు కోపం వచ్చింది. నిజానికి 2 ప్రేమ హృదయాలు ఒకదాంతో ఒకటి ముచ్చటించుకోవడానికి మౌన భాషకు మించిన మరొక భాష అనేది లేదు. నోటి భాషలకు భేదం ఉంటుంది, కానీ హృదయ భాషలకు భేదం లేదు. నోటి భాషలు జాతికొకటి, ప్రాంతానికొకటి, దేశానికొకటి, కానీ హృదయ భాష మాత్రం అన్ని జాతులకు ఒకటి, కొన్ని ప్రాంతాలకు ఒకటి, అన్ని దేశాలకు ఒకటి. హృదయ భాష విశ్వజనీన భాష. అయితే ఈ హృదయ భాష కూడా అన్ని హృదయాలకు అర్థం కాదు, ప్రేమ హృదయాలకు మాత్రమే అర్థము. మొక్కజొన్న కండెను పచ్చిదే దారిలో మిగతా 2 కండలు తీసుకువెళ్ళి రోరిక్ పరివారమంతా కూర్చున్న చోట మదాం హెలీనా చేతుల్లో ఉంచి వాళ్ళంతా ఆశ్చర్యపోయి ఎక్కడివని మేము ఉదంతమంతా చెప్పి వాళ్ళు కడుపుబ్బా నవ్వారు. నికోలస్ రోరిక్ సంతోషంతో నా భుజం తట్టి, జార్జి రోరిక్ అన్నాడు, మేమంతా ఇంతకాలం ఇక్కడే ఉంటూ కూడా చేయలేని పని నువ్వు చేశావన్న. ఆ రాత్రి కొంచెం నాకు శైత్యం చేసి కొద్దిగా జ్వరం తగినట్టు అనిపించి బాధతో కొంచెం మూలిగా నా పక్క గదిలో ఉన్న డాక్టర్ ఎలా వెంకో వచ్చి శరీరం పట్టి చూసి ఏదో మందు తెచ్చి తాగించారు. శరీరం బాధ కొంచెం తగ్గినట్టు, కానీ నిద్ర రాల. చిన్నప్పుడు నేను పడిన జ్వరాలు గుర్తుకొచ్చి అప్పుడు జ్వరం వచ్చి పడుకుంటే మంచం చుట్టూ పెదతల్లులు, అమ్మమ్మ మొదలైన వారంతా కూర్చొని ఉండి జరపు బాధ తాను కూడా పంచుకునేవారు. అందువల్ల అప్పుడు అంత బాధ ఉన్నా కూడా బాధ అనిపించేదిగా. మరి ఇప్పుడు ఈ సుదూర పశ్చిమ హిమాలయాల్లో ఈ దేవదారు వృక్షాల మధ్య ఈ గదిలో ఒంటరిగా పడుకొని ఉండి బాధ లేకపోయినా బాధ అనిపించడం సహజం. ఈ బాధ జనించగానే కంటి వెంట 1-2 వేది కన్నీటి బిందువులు చెక్కిళ్ళ మీదకు జారినాయి. అంతటితో నిద్ర పట్టి ఆ ఉదయం 8 గంటలకు కానీ లేవలేదు. డాక్టర్ ఎలా ఇంకో వచ్చి పరిశీలించి జగరం తగ్గిపోయిందని చెప్పి మరో మందు తాగించి
రాత్రి జ్వరం వచ్చినట్టు రొరిక్కులతో చెప్పొద్దని డాక్టర్ చెప్పాను. ఆయన నవ్వుతూ సరే అన్నాడు. నేను లేచి మామూలుగా భోంచేసి ఆరోగ్యంగా తిరగసాగాను. ఎప్పటిలాగా పరిణయం పట్ల పెరిగిన మోస్ 50. ఉదయం 8 గంటలవుతోంది. కురులో నేను కూర్చున్న బస్ నగ్రోటా వైపు బయలుదేరుతున్న ఆఖరు క్షణ ఒక పంజాబీ యువకుడు వచ్చి బస్సులో నా పక్క కూర్చున్న. ఆయన చేతిలో తోలు సంచి మీద పేరున్న డాక్టర్ ఓం ప్రకాష్ చోప్రా. ఆయన ముఖం నేటి వరకెప్పుడో చూసిన ముఖం అనిపించి నా స్మృతి భాష మంజూషలో అన్వేషించి చూశా. ఎక్కడిదా ఆ పరిచిత ముఖం, కానీ జాడ దొరక నిర్ణయించుకున్న అది పరిచితమైన ముఖం కాదు, పరిచితంగా కనిపించే అపరిచిత ముఖం. కొన్ని ముఖాకృతులు ప్రత్యేకంగా చూసి నవ్వుతున్నప్పుడు పరిచిత ముఖాలుగా కనిపిస్తాయి. అందువల్ల అవి మనం ఎరిగిన ముఖాలే అని భ్రమపడ. ఇంకొన్ని ముఖాకృతులుంటాయి, వాటిని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ అపరిచితులుగానే కనిపిస్తాయి. ఎరగని ముఖాలను ఎరిగినట్టు భ్రమించి వాటిని పలకరించడంలో ప్రమాదం ఉండదు, కానీ ఎరిగిన ముఖాలను ఎరగనట్టు భ్రమించి పలకరించకపోవడంలో మాత్రం ప్రమాదం. డాక్టర్ చోప్రా బస్సులోకి ఎక్కి కూర్చొని నా వైపు చూసి చిరునవ్వు నవ్వారు. నేను నా చిరునవ్వును అందులో కలిపి ఇంకే మా ప్రథమ పరిచయమే సన్నిహిత స్నేహంగా మారి నా ఉదంతం అంతా ఆయనకు తెలుసు, ఆయన విషయమంతా నేను తెలుసు. ఆయన నాకంటే 1-2 ఏళ్ళు పెద్ద. ఆ సంవత్సరమే వివాహమై ఆయనది లాహోర్కి అవతల ఉన్న గుజరన్ వాలా జిల్లా. ఆ జిల్లా పేరు వినగానే నేను బాల్యంలో చదివిన స్వామి రామతీర్థ గుర్తుకొచ్చారు. రామతీర్థది గుజరన్ గారా జిల్లాలోని మురళీవాలా అనే గ్రామం. డాక్టర్ చోప్రా ప్రస్తుతం సుదూరాన ఉన్న స్పితి ప్రాంతంలో వైద్య వృత్తి చేస్తారు. మా బస్సు కొండల మీదుగా శరవేగంగా పోతుంది. డాక్టర్ చోప్రా కొంతసేపు ఇంగ్లీష్లో, కొంతసేపు ఉర్దూలో నాతో మాట్లాడాడు. మేము భోజనం చేసే మండి వచ్చి చేరా. బస్సు ఇక్కడ చాలాసేపు ఆగుతుంది. దగ్గరే ఉన్న సిక్కుల హోటల్లో పూరీలతో, రేతా బూందీ అనే పచ్చడితో, బంగాళాదుంప కుర్మాతో మా భోజనం పూర్తి చేసుకొని మండి బజార్లలో తిరిగా. ఆయన ఎరిగిన వాళ్ళు ఒకళ్ళిద్దరు కనిపించారు. వాళ్ళతో మాట్లాడి వచ్చి బస్సు ఎక్కి కూర్చు. కానీ బస్సు ఎప్పటికీ కదల. బస్సు డ్రైవర్ తన స్నేహితుడి ఇంటికి విందుకు వెళ్ళాడు. అక్కడ విందంటే సారా సీసాలు ఖాళీ చేయడు. డ్రైవర్ విందు నుంచి విపరీతమైన ఆలస్యంగా వచ్చి డ్రైవర్ రాగానే డాక్టర్ చోప్రా అతను తిట్టాడు. డ్రైవర్ తాగి ఉన్నందున డాక్టర్ మీదకు ఎదురు తిరిగాడు. దెబ్బలాటలోకి మారకుండా అది ఆగిపోయింది. బస్సు కదిలింది. ఆ వేగం చూసి డ్రైవర్ తాగి ఉన్నాడని తెలిసి బస్సులోని ప్రయాణికులు భయపడి ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని. మళ్ళీ దూరాన ధవళధార్ పర్వత పంక్తులు కనపడి పర్వత పంక్తులు చూసేసరికి కొంతకాలం కిందట నాతో కలిసి రైల్లో ప్రయాణం చేసిన కాత్యాయని గుర్తుకొచ్చి. కాత్యాయని ముఖాకృతి, ఆమె నవ్వు, ఆమె మాటలు నన్ను కొంతసేపు మధుర స్మృతిలోకి తీసుకువెళ్ళి. సరే, ఆమె కనిపించన ఆమెతో పాటు అప్పుడు కనిపించిన ధవళధార్ పర్వతమాల తిరిగి కనిపిస్తున్నందువల్ల ఆ పర్వతమాలను చూసి సంతృప్తి చెంది ఆ పర్వతమాలను ఏకాగ్రంగా చూడటం చూసి డాక్టర్ చోప్రా ఎందుకలా చూస్తున్నారని అడిగితే నవ్వి ఊరుకోలేదు. సాయంత్రం 6 నగ్రోటా చేరుకోవాల్సిన బస్సు ఆ రాత్రికి పాలన్పూర్లో ఆగిపోయి. డాక్టర్ చోప్రా మరోసారి డ్రైవర్ని నెమ్మదిగా తిట్టుకుంటూ నన్ను వెంట పెట్టుకొని ఒక డాక్టర్ మిత్రుడి ఇంటికి తీసుకుపోయి, నీ మిత్రుడింటికి నువ్వు మాత్రమే పోయి అతిథిగా ఉంటే మర్యాదగా ఉంటుంది, కానీ మళ్ళీ నీతో పాటు నీ మిత్రుడు కూడా ఆయనకు అతిథిగా తీసుకువెళ్తే ఆయన ఏం అనుకోకపోయినా ఆయన గారి శ్రీమతి అయినా అనుకుంటుంది తప్పక అన్నారు. అందుకు డాక్టర్ చోప్రా అన్నాడు, ఆయనకు ఇంకా శ్రీమతి అంటూ ఎవరు లేరు, ఆయన కూడా నీ మాదిరే ఒంటి కొమ్మన్నారు. సరే, ఉభయులం ఆయన డాక్టర్ మిత్రుడైన కృష్ణ కన్నా ఇంటికి. ఆయనకు ఇల్లు ఎత్తు మీద నుంచి లోయలు చూస్తూ ఉంటాం. ఇంటి చుట్టూ మంచి పూలతో. మమ్మల్ని చూసి ఆయన చాలా ఆనందించారు.
నాలో కొత్త దానాన్ని ఏమీ చూడల. ఆయన చోప్రా ఎడల ఎంత చనువు చూపాడు, నా ఎడల కూడా అంతే చనువు చూపాడు. నేను ఆయన మిత్రుడిని కాను, స్వయంగా ఆయన మిత్రుడనే అన్నట్టు సంచరి. నాకు కూడా అనిపించింది ఆయన స్వయంగా నా మిత్రుడే అని. నేను కులు లోయలో నికోలస్ రోరిక్ దగ్గర కొంతకాలం గడిపి వస్తున్నానని తెలిసి ఆయన చాలా సంతోషి. ఆయన ఇంట వంట మనిషి, మరొక పరిచారకుడు తప్ప ఎవరు లేరు. ఒక కొండ కుక్క మాత్రం ఉంది. ఒక దక్షిణాది మిత్రుడు ఆ రాత్రి తనకు అతిథిగా దొరకడం తనకెంతో ఆనందమైందన్నాడు. ఒకసారి ఆయన దక్షిణ దేశం వెళ్ళడం జరిగింది. మద్రాసును చూడలేదట, కానీ మైసూరు, బెంగుళూరు, ఉదకమండలం ఊటీ చూశారు. ఉదకమండల ప్రాంతం అక్కడ హిమాలయ ప్రదేశం లాగానే ఉన్నందున అది తనకు స్వీయ ప్రదేశంగా ఉందనిపించింది. ఆ రాత్రి పూరీలతో, వాటిలోని మంచి మంచి కూరలతో మేమంతా సలక్షణంగా భోజనాలు చేశాం. తర్వాత ఆయన వద్ద ఉన్న హుక్కా పీలుస్తూ కూర్చొని ఆ రాత్రంతా మేము చాలా పొద్దు పోయే వరకు మాట్లాడుతూనే ఉన్నాం. ఏ ప్రాంతాల్లో వివాహాలు ఏ విధంగా జరుగుతాయి, గర్భాధానాలు ఏ రూపంలో జరుగుతాయి, ఎదురైన సాంఘికాచారాల గురించి, మరణించినప్పుడు ఏ ప్రాంతాలు ప్రేత కర్మలు మొదలైన ఎలా చేస్తారు అనే విషయాల గురించి మాట్లాడుకొని ఇటువంటివన్నీ ఆంధ్రలో ఏ విధంగా జరుగుతాయో నేను చెప్పాను. పంజాబ్లో ఏ విధంగా జరుగుతాయో డాక్టర్ చోప్రా చెప్పారు. కాంగ్రా కొండల్లో ఏ విధంగా జరుగుతాయో డాక్టర్ ఖన్నా చెప్పారు. ఈ 3 ప్రాంతాల వివాహ పద్ధతులు చూడగా ఆంధ్రలో, పంజాబులో కంటే కాంగ్రా కొండల్లో ఎక్కువ స్వేచ్ఛా వాతావరణం ఉన్నట్టు తట్టి, కొండల ప్రాంతాల్లో ఇష్టం వచ్చిన వాళ్ళని వివాహం చేసుకోవడంలో వధూవరుల తల్లిదండ్రులు అంతగా అడ్డు చెప్పరు. ఉభయులకు ఇష్టం తప్పినప్పుడు ఒకరినొకరు సులభంగా వదిలేయచ్చుకోడు. అటువంటి సాంఘిక స్వేచ్ఛ ఇతర నాగరిక ప్రాంతాల్లో చాలా తక్కువ. డాక్టర్ ఖన్నా, నేను ఉభయం అవివాహితులమై అయినందు డాక్టర్ చోప్రా కంటే వివాహ విషయాల మీద మాకు ఆసక్తి. నేను అవివాహితుడిగా ఎందుకున్నానని నన్ను అడిగాడు. అందుకు నేను ఏవో కొన్ని సాంస్కృతిక కారణాలు చెప్పి ఆయనను అదే విషయం ఆయన అందుకు కొన్ని కుటుంబ సంబంధాలైన కారణాలు, చోప్రా ఎందుకు వివాహం చేసుకున్నాడని అడిగితే, జీవితంలో వివాహం విషయంలో ఎక్కువ ఆలస్యం చేయటం మంచిది కాదు, తాను వివాహం చేసుకున్నట్టు చెప్పి. కులు లోయలో ఉన్నంత తీవ్రమైన చలి ఇక్కడ లేదు. ఈ కాంగ్రా లోయ అయినా ధవళధార పర్వత మూలల్లో, ఇక హిమశిఖరాల మూలం ఇక్కడ కూడా ఒక మాదిరి చలి ఉంది. డాక్టర్ ఖన్నా మమ్మల్ని 2వ రోజు కూడా ఉండమని బలవంతం చేశాడు. కానీ నేను చీకటితో 5 గంటలకే బయలుదేరి నిన్న వచ్చిన బస్సులో కూర్చొని ఇక్కడి నుంచి నగ్రోటా వరకు రోడ్డు దిగువ చలిలో పొగమంచులో గుండా ఉదయం 8 గంటలలోపే నగ్రోటా రైలు స్టేషన్ పఠాన్ కోట వెళ్ళే రైలు బండి సిద్ధం. ఇంతకాలానికి మళ్ళీ రైలు కోత వినిపి ధవళధార్ పర్వతమాలను చూసుకుంటూ కాంగ్రా లోయ దృశ్యాలు తిలకి 11 గంటల ప్రాంతంలో పఠాన్ కోట నుంచి ఎకాయికి లాహోర్ వెళ్ళే రైలు సిద్ధం. మేం బండిలో ఎక్కి కూర్చొని భోజనం రైల్లోకి తెప్పించుకున్నాం. ఉభయలం కూడా ఈ బండి నుంచి లాహోర్లో దిగుతాం. ఆయన అక్కడి నుంచి మరొక బండిలో గుజరన్ లవాలా వెళ్ళిపోతాడు. నేను లాహోర్లోనే ఉండిపోతాను. మళ్ళీ పంజాబ్ మైదానాల గుండా గుర్దాస్పూర్ మీదుగా ప్రయాణం జరుగుతోంది. నేను కులు లోయకు పోతున్న రోజులు ఈ ఉత్తర పంజాబ్ అంతా 120 డిగ్రీల వేడితో మాడిపోయి నేడు చల్లగా బటాలాలు బండి ఆగే వరకు ఆనాటి లాహోర్ మిత్రుడు తన భోజనానికి ఇక్కడ దిగి పుమ్మటం గుర్తుకొచ్చి ప్లాట్ఫామ్ మీద మళ్ళీ కలే పళ్ళు తిని మీగడతో ఉప్పుతో అమ్ముతాను. డాక్టర్ చోప్రా అని అడిగారు, ఈ పండ్లను ఎప్పుడైనా తిన్నారు? ఆయన ఎప్పుడు చూడలేదని. ఆయనకు వాటి రుచి చూపించి చాలా రుచిగా ఉన్నాయని వాటి బాగా
బిఎస్సి పరీక్షలో ఆయన తీసుకున్నది వృక్షశాస్త్ర విద్యార్థి కలే పండు తెలియకపోవడం సిగ్గు కలిగించడం లేదా అంటే ఆయన నా వీపు సరిచారు. వృక్షశాస్త్రానికి సంబంధించిన తన అజ్ఞానాన్ని తొలగి చూపాలని మా రైలు పొడుగునా కనబడే ప్రతి చెట్టు పేరు చెప్పసాగారు. నేను వృక్షశాస్త్ర విద్యార్థిని కాదు. నువ్వు చెప్పే ఈ వృక్షాల పేర్లని నిజమో అబద్ధమో నాకేం తెలుస్తుంది అన్న. అయినా వాటి పేర్లను ఆయన చెప్పుకుపోతూనే ఇంతలో చీకటి పడి కొంతసేపటికి అమృత్సర్ వచ్చేసింది. ఆ రోజు పగలు చూసిన అమృత్సర్ స్టేషన్ కంటే రాత్రి చూసింది ఇంకా ఎక్కువ కళ్ళలాడు. ప్లాట్ఫారం మీద సిక్కులు గడ్డాలతో తలపాగాలతో రైల్లోనే రాత్రి భోజనం ముగించుకొని రైలు రాత్రి 10 గంటలకు కానీ లాహోర్ చేరాలి. అమృత్సర్ నుంచి లాహోర్ వైపుకు వెళ్తున్న స్థలమంతా కొత్త స్థలం నాకు. పంజాబ్లో పశ్చిమంగా పోతోంది రైలు. నేనున్న రైల్లో పశ్చిమోత్తర సరిహద్దు ప్రాంతీయులు కూడా ఉన్నారు. ఇద్దరు. వీరు లాహోర్లో దిగి పెషావర్ మైలు ఎక్కుతారు. మరి ఒకరిద్దరు సింధు ప్రాంతీయులు. వీరు కరాచీ వెళ్ళే రైలుకు లాహోర్లో దిగి మరొక రైలు ఎక్కకుండా ఉండిపోయేది. మా పెట్టెలో కూర్చున్న వాళ్లలో నేనొక్కడినే. ఈ ఆలోచన వచ్చేసరికి మనసు కొంచెం కష్టమనిపి నేను కూడా ఈ సరిహద్దు రాష్ట్ర ప్రయాణికులతో పెషావర్ మెయిల్ ఎక్కితే ఎంత బాగుంటుంది అనిపి కానీ కారణాంతరాల వల్ల లాహోర్లో ఆగిపోయాం. లాహోర్ స్టేషన్ వచ్చి డాక్టర్ చోప్రా నా నుంచి విడిపోతూ కంట తడిపెట్టారు. ఇక నేను ఆయన ముఖం చూడలేకపోయాను. ఆయన పోతున్నంతసేపు అటే చూస్తూ ఉండిపోయా. ఆయన వెనక్కి తిరిగి చూస్తూ జనుల మధ్య అదృశ్యమై పోయా. రేపు ఆగ్రా లాహోర్ నగర విశేషాలు మనం తెలుసుకుందాం.